సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భారీగా కురిసిన వానకు గోడ భక్తులపై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 7గురు మృతి చెందారు. చనిపోయిన వారిలో 3 మహిళలున్నారు. శిథిలాల కింద పలువురు భక్తులు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ వారిని కేజీహెచ్కు తరలించారు. ఇవాళ స్వామివారి నిజ దర్శనం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. భారీగా గాలి వీచడంతో అక్కడున్న టెంట్ ఎగిరి గోడ మీద పడింది. దీంతో ఆ గోడ భక్తులపై ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడికక్కడే 7గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భారీగా కురిసిన వానకు గోడ భక్తులపై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 7గురు మృతి చెందారు. చనిపోయిన వారిలో 3 మహిళలున్నారు. శిథిలాల కింద పలువురు భక్తులు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ వారిని కేజీహెచ్కు తరలించారు. ఇవాళ స్వామివారి నిజరూప దర్శనం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. భారీగా గాలి వీచడంతో అక్కడున్న టెంట్ ఎగిరి గోడ మీద పడింది. దీంతో ఆ గోడ భక్తులపై ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడికక్కడే 7గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. సింహాచలంలో ఘోర ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సింహాచలం చందనోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఘోరమైనటువంటి ఘటన సింహాద్రి అప్పన్న కొండ మీద చోటు చేసుకుంది. అత్యంత అపశృతి ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. 300 రూపాయల క్యూ లైన్లో వెళ్ళేటువంటి మెట్ల మార్గంలో ఇటీవలే చందనోత్సవం సందర్భంగా నిర్మించినటువంటి గోడ ఒక్కసారిగా భారీ వర్షానికి కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద 5 నుంచి 6గురు చిక్కుకున్నట్టుగా ఇప్పటికే అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. పూర్తిగా గోడ కుప్పకూలిపోయి రెస్క్యూ ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎస్డీఆర్ఎఫ్తో పాటు అలాగే పోలీసులు నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై ఆ విజువల్స్ని మనం గమనించవచ్చు. ఇప్పటికే 2ని రెస్క్యూ చేసి వారిద్దరిని కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. 2 కూడా మహిళలే. వారి పరిస్థితి కూడా అత్యంత ఆందోళనకరంగా ఉంది. స్పృహలో లేనటువంటి పరిస్థితి. వారు దాదాపుగా మృతి చెందినట్టుగానే అర్థమవుతా ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇంకో 4 శిథిలాల కిందే ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వారి కోసమే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఎంతమంది ఈ మార్గంలో ఉన్నారు, ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది తేలాల్సి ఉంది. కానీ ఒక అంచనా మాత్రం, అంటే కనిపిస్తున్న దాని ప్రకారం 6గురు శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా ఇప్పటి వరకు తొలగించినటువంటి శిథిలాలను చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సందర్భం నెలకొంది. సింహాద్రి అప్పన్న చరిత్రలో ఇప్పటి వరకు ఏ చందనోత్సవం సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటనగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున భక్తులు సింహాద్రి అప్పన్న కొండపైకి తరలి వచ్చి గోవింద నామస్మరణతో సింహాచలం అంతా కూడా కొండంతా కూడా మారుమ్రోగుతున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా మృతి చెందినటువంటి ఒక వ్యక్తిని బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఇంకా శిథిలాల కిందే ఉన్నట్టుగా రెస్క్యూ ఆపరేషన్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయటకు తీసినటువంటి ఈ మహిళను ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించడం జరిగింది. అలాగే తర్వాత పూర్తిగా కాలు నుజ్జు అయిపోయినటువంటి సందర్భంలో మరో మహిళను బయటకు తీశారు. కొద్దిసేపటి క్రితమే ఒక వ్యక్తిని కూడా రెస్క్యూ చేసి బయటకు తీసినటువంటి పరిస్థితి. ఆయన దాదాపుగా మృతి చెందినట్టుగానే అర్థమవుతా ఉంది. అయితే అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన పట్ల భక్తులంతా కూడా తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా శిథిలాల కింద ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉంటారనేది అంచనా కూడా రానటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి దాని ప్రకారం ఇప్పటివరకు 6గురు
శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా గుర్తించారు. ముందు వారిని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నిలబడి రెస్క్యూ చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో కూడా ఇంకా ఎవరైనా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ మెట్ల మార్గం 20 అడుగులకు పైగా వెడల్పు ఉంటుంది. ఈ మెట్ల మార్గంలోనే క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 300 రూపాయల టికెట్లు తీసుకుని ఎవరైతే దర్శనానికి వస్తారో వారి దర్శనార్థం ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మెట్ల మీదుగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోడ ఏదైతే కుప్పకూలిందో ఈ గోడను కూడా ఇటీవలే నిర్మించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. చందనోత్సవ ఏర్పాట్లలో భాగంగానే ఈ గోడను నిర్మించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా శిథిలాల కింద మృతదేహాలు ఉంటాయనే ఒక అంచనా కూడా అధికారుల్లో ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే గ్రిల్తో పాటు పూర్తిగా గోడ కూలిపోయినటువంటి సందర్భంలోనే రెస్క్యూ ఆపరేషన్ కూడా తీవ్రమైనటువంటి అంతరాయం నెలకొందని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా శిథిలాల కింద ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారనేది తేలాల్సి ఉంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి. సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. దారుణమైనటువంటి ఘటన జరిగింది. 300 రూపాయలు క్యూ లైన్ వద్ద ఉన్నటువంటి గోడ కురిసినటువంటి భారీ వర్షానికి కుప్పకూలడంతో పూర్తిగా శిథిలాల కింద చిక్కుకొని దాదాపుగా మృతి చెందినట్టుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వారిని ఇప్పటికే 3 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా శిథిలాలు తొలగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్పై స్పష్టంగా గమనించవచ్చు. ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులపై ఆ గోడ పడడంతో పూర్తిగా శిథిలాల కింద చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది క్యూ లైన్కి అంటే గోడ ఎక్కడైతే పడిందో వెనక ముందు ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఎవరైతే అక్కడ ఆ సమీపాన ఎవరైతే ఉన్నారో వారిపై గోడ పడడంతో పూర్తిగా వారంతా శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారా అనేది పూర్తిగా శిథిలాలు తొలగిస్తే కానీ తేలనటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక సింహాద్రి అప్పన్న చందనోత్సవం రోజు ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున 2 లక్షల మంది భక్తులు తరలి వస్తారనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ఇది దాదాపుగా మెట్ల మార్గం. అంటే చందనోత్సవం కనుక దీనికి కూడా క్యూ లైన్గా మలిచారు. లేని పక్షంలో అక్కడ సింహాచలం కొండపైన ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో దిగి ఎవరైతే మెట్ల మీదుగా ఆలయం దగ్గరికి రావాలనుకుంటారో వారంతా కూడా ఈ మెట్ల మార్గాన్ని ఎంచుకొని పైకి వస్తూ ఉంటారు. అయితే చందనోత్సవం కనుక భారీగా భక్తులు తరలి వస్తారనేటువంటి అంచనా ఉంది కనుక దీన్ని కూడా 300 రూపాయలు క్యూ లైన్గా అధికారులు సిద్ధం చేశారు. క్యూలో వారు వస్తున్నటువంటి క్రమంలోనే అయితే అందరూ ఒకే కుటుంబానికి చెందినవారా లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు చెందినవారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే హృదయ విదారకమైనటువంటి పరిస్థితిగానే వర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణతో సింహాద్రి అప్పన్నను నిజరూప దర్శనం చేసుకోవాలని అత్యంత భక్తి శ్రద్ధలతో అర్ధరాత్రి నుంచి ప్రయాసపడి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా మృత్యువు కబలించడంతో అయితే ఇక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే అప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్లో కూడా పూర్తిగా భక్తులు ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఒక పార్ట్ ఏదైతే ఉంటుందో మెట్లకి ఒకవైపు మాత్రమే శిథిలాలు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా శిథిలాలు ఉన్నాయి, వాటిని కూడా తొలగిస్తే ఆ కిందన కూడా ఎవరైనా ఉండేటువంటి అవకాశం ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే కనుక పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ కూడా తీవ్రంగా అంతరాయం కూడా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఇరుకైనటువంటి ప్రదేశం, రాళ్ళు ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితి, ఒక పక్క వేసినటువంటి క్యూ లైన్ల కోసం వేసినటువంటి బారికేడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే రెస్క్యూ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకుని భక్తులు మృతి చెందారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉండి చిక్కుకొని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 3 బయటికి తీశారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉండి మరణించారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ.
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భారీగా కురిసిన వానకు గోడ భక్తులపై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 7 భక్తులు మృతి చెందారు. చనిపోయిన వారిలో 3 మహిళలున్నారు. శిథిలాల కింద పలువురు భక్తులు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని కేజీహెచ్కు తరలించారు. ఇవాళ స్వామివారి నిజరూప దర్శనం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. భారీగా గాలి వీచడంతో అక్కడున్న టెంట్ ఎగిరి గోడ మీద పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా భక్తులపై కుప్పకూలింది. అక్కడికక్కడే 7 భక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్పై ఈ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకర్ప్రద బాగ్చి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాచలంలో జరిగిన ఘోర ప్రమాదంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న అంశాలేంటి? మురళి, సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం సందర్భంగా సింహాచలం కొండ మీద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ మీద ఉన్న గోడ కూలి 7 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. వారిలో 3 మహిళలు కాగా 4 మగవాళ్ళు ఉన్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కేజీహెచ్కు తరలిస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో నిన్న రాత్రే సింహాచలానికి చేరుకున్నారు. వారందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా 300 రూపాయలు అలాగే 1000 రూపాయల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. 300 రూపాయల క్యూ లైన్ దగ్గర ఒక గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ గోడను ఇటీవల కాలంలోనే నిర్మించారు. ఈ గోడకి ఏవైతే టెంట్లు వేశారో టెంట్ల తాలూకా తాళును కట్టడం, అలాగే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా ఆ గోడ కూలి భక్తుల మీద పడడంతో భక్తులు 7 మంది చనిపోయారు. ఇంకా రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనే దాని మీద ఇంకా వెతికి తీస్తున్నారు. ఇంకా 1-2 మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన వారిని కేజీహెచ్కి మృతదేహాలను తరలించారు. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి కేజీహెచ్కి కూడా అధికారులు తరలిస్తున్నారు. సింహాచలం అప్పన్న స్వామి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా గోడ కూలి 7 మంది భక్తులు దుర్మరణం పాలవడం పట్ల భక్తులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదని చెప్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ విధంగా ప్రమాదం జరగడం పట్ల మిగతా భక్తులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం అంటే భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తారు. కేవలం ఒక విశాఖపట్నం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భారీ స్థాయిలో భక్తులందరూ వస్తారు. తొలి దర్శనం అంటే మొత్తం సంవత్సరం మొత్తం అంతా కూడా స్వామివారిని, చందనంలో ఉన్న స్వామివారిని నిజరూపంలో దర్శించుకుంటే తమ కష్టాలన్నీ కూడా తీరుతాయనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులందరూ వస్తారు. తొలి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు ముందు రోజు రాత్రే ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ప్రతి ఏడాది జరిగినట్లుగానే ఈసారి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా 300 రూపాయల క్యూ లైన్ దగ్గర ఉన్న గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా 2-2:30 గంటల తెల్లవారుజామున 2-2:30 గంటలలో భారీ వర్షం కురవడం, అలాగే ఒక్కసారిగా ఈదురుగాలి లీయడంతో ఇటీవల నిర్మించిన గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు చేరుకున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకుని ఆ శిథిలాలను తొలగిస్తున్నాయి. ఒక్కసారిగా గోడ కూలి అక్కడ ఉన్న క్యూ లైన్ మీద పడడంతోనే ఎవరైతే చనిపోయారో వారిని అందరూ కూడా తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. అవి పెద్ద పెద్ద బెడ్లు కావడంతో కూలిపోయిన సమయంలో ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తుల తల మీద, ఒంటి మీద పడడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో కరెంటు కూడా పోవడంతో ఒక్కసారిగా భక్తులకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి కరెంటు పోవడంతో మిగతా భక్తులు కూడా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం ఎక్కడ జరిగిందో కూడా తెలియని పరిస్థితి మిగతా వారికి కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా మళ్ళీ కరెంటు వచ్చిన తర్వాత భక్తులు అరుపులు, కేకలు వినిపిస్తుండటంతో ఒక్కసారిగా అక్కడ ప్రమాదం జరిగిందని భావించడంతో మిగతా వారు కూడా స్థానికంగా ఉన్న భక్తులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సింహాచలం చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదని చెప్తున్నారు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం పట్ల భక్తులంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళి.